లీలాకుమారి టీచరు చాలా మంచి గుడ్ వర్కరు. చిన్నపిల్లల్ని డీల్ చేయడంలో చాలా బాగా డీల్ చేసేది. తర్వాత మా కల్చరల్లో కానీ స్పోర్ట్స్లో కానీ తర్వాత ఆల్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉండేది. పిల్లల్ని చాలా బాగా డీల్ చేసింది. తర్వాత ఈ మధ్య తను మా మధ్య లేకపోవడానికి మేము చాలా చింతిస్తున్నాము. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా కండోలెన్స్. జిఎం లీలాకుమారి గారు 26 ఇయర్స్ నుంచి 11 చైల్డ్ స్కూల్ సంస్థలో సేవలు అందించారండి. ఇప్పుడు మంచి వర్కరు. నర్సరీ పిల్లల్ని హ్యాండిల్ చేయడమే కాదు, ఆ ప్రైమరీ సెక్షను ప్లస్ డ్యాన్స్ అంటే డ్యాన్స్కి ఏ శారీ కడితే బాగుంటుంది, ఒకసారి డ్యాన్స్ కూడా ఎలా చేస్తే బాగుంటుందని కూడా చెప్పింది. తన సంగీతంలో ఒక మదర్ దగ్గర నుంచి కూడా తన సంగీతం బాగా నేర్చుకున్నది. పాట కూడా చాలా బాగా పాడుతుంది. అంటే తన ఎడ్యుకేషన్ పరంగా కాకపోయినా వోకల్ మాత్రం చాలా బాగుంటుందండి. చాలా మంచి వర్కరు. అలాంటి అమ్మాయిని మిస్ అయిపోయింది. నేను చాలా బాధపడుతున్నాను. ఎక్కడున్న అమ్మాయికి మనశ్శాంతిగా శాంతి లభించాలని కోరుకుంటున్నాను. అలాంటి కొన్ని మిస్ అయిపోయాము. ఒక ఫ్రెండ్ని మిస్ అయిపోయాము. చాలా బాధగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీకి చాలా మంచి కూడా అమ్మాయి మిస్ అయిపోయిందని మేము అనుకున్నాం. ఒక భార్యగా మిస్ అయిపోయింది, ఒక తల్లిగా మిస్ అయిపోయింది, మరియు బంధువులకు కూడా ఒక మంచి హెల్పింగ్ నేర్చుకున్న అమ్మాయి కూడా మిస్ అయిపోయిందని అనుకున్నాం. ఆ అమ్మాయి ఎక్కడున్నా మనశ్శాంతిగా ఉండి మంచి జన్మ రావాలని ఆశిస్తున్నాం. నేను వచ్చింది 2 నెలలైనా లీలాగారితో పరిచయం పెద్దగా లేకపోయినా వచ్చిన ఈ కొద్ది రోజుల్లో కోసం నేను చాలా విన్నాను, చూశాను. ఆవిడ ప్రతి విషయంలోని ఒకప్పుడు నేను ఇక్కడ ఇంటర్వ్యూ కానీ వచ్చేటప్పుడు ఆవిడ నాకు ప్రోత్సహించిందండి. పర్వాలేదమ్మా, నీకు ఇక్కడ జాబ్ వస్తుంది, నువ్వేమో ఇవ్వద్దు అని. ఎప్పుడూ నవ్వుతూ అందరిలోని కలివిడిగా ఉండి అందరితో సంతోషంగా ఉండేది. ఈరోజు ఆవిడ మా మధ్య లేదు అన్నంతా మేము అసలు ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది. అందువల్ల ఏంటంటే ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి ఆవిడకి మా అందరి తరఫున సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబం వాళ్ళందరికీ శాంతి కలగాలని కోరుకుంటున్నాను.